హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వదేశీ రుచులు. ఈరోజు నేను నెత్తళ్ళు ఫ్రై చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలని నేను మీకు చూపిస్తాను. ముందుగా నెత్తళ్ళు తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల కారం వేస్తున్నాను. వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. 3 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మీకు కలుపుకోవడానికి వీలుగా లేకపోతే కనుక కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. సో 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఉప్పు కారం అన్నీ బాగా దీనికి నెత్తలకు పట్టింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ నెత్తలను వేసి ఫ్రై చేసుకోవాలి మనం. ఇది నేను రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నానండి. సో చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎందుకంటే రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, ఇంకా శనగపిండి వేసాను కాబట్టి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.